తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ విధ్వంసాన్ని మరోసారి చూపించాడు. ఎవరు బౌలింగ్ లో అయితే ముందు మ్యాచ్ లో డక్అట్ అయ్యాడో ఈ రోజు తన బౌలింగ్ చెత్త కొట్టి రివెంజ్ తీసుకున్నాడు. అభిషేక్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ దెబ్బకి 20 ఓవర్స్ మ్యాచ్ 10 ఓవర్స్ నుండి కంప్లీట్ అయిపోయింది. బ్యాటింగ్ లోనే కాదు, ఇండియన్ ప్లేయర్స్ బౌలింగ్ లో కూడా న్యూజిలాండ్ నేల కూల్చి ఇంకో 2 మ్యాచ్లు మిగిలిన సిరీస్ ని కైవసం చేసుకున్నారు. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తో T20 రివ్యూ. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ లో చేంజెస్ చూస్తే హర్షదీప్ ప్లేస్ లో బుమ్రా వచ్చాడు అండ్ వరుణ్ ప్లేస్ లో రవి బిష్ణోయ్ వచ్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ కి మంచి స్టార్ట్ రాలేదు. రానా థర్డ్ బాల్ కి డివన్ కాన్వే వికెట్ తీశాడు. ఈ సిరీస్ లో తను కాన్వే 5th టైం అవుట్ చేశాడు. నెక్స్ట్ ఓవర్ లో హార్దిక్ రవీంద్రని అవుట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ టీం 13 రన్స్ కి 2 వికెట్స్ కోల్పోయింది. పవర్ ప్లే లో బౌలింగ్ చేసిన బిష్ణోయ్ 1 రన్ మాత్రమే ఇచ్చాడు అండ్ బుమ్రా ఫస్ట్ బాల్ కి వికెట్ తీశాడు. దీంతో పవర్ ప్లే కమిట్ అయ్యే టైం కి న్యూజిలాండ్ టీం 36 రన్స్ కి 3 వికెట్స్ కోల్పోయింది. న్యూజిలాండ్ ప్లేయర్స్ అయితే కుల్దీప్ యాదవ్ ని అండ్ శివన్ దూబని అటాక్ చేశారు. ఇద్దరు కూడా అంత బాగా బౌలింగ్ చేయలేదు. చాప్మన్ అండ్ ఫిలిప్స్ కి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఫిలిప్స్ 48 అండ్ చాప్మన్ 32 రన్స్ కొట్టేశారు. అండ్ ఎండింగ్ లో శాంట్నర్స్ 17 బాల్స్ 27 రన్స్ కొట్టేశాడు. మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. దీంతో న్యూజిలాండ్ టీం 20 ఓవర్స్ లో 153 రన్స్ కొట్టేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఇండియా టీం కి ఎదురు దెబ్బ తగిలింది. ఫస్ట్ బాల్ కి సంజు అవుట్ అయ్యాడు. ముందు మ్యాచ్ లో కూడా మాట్ అండి బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా తన బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన ఇషాన్ మాత్రం చెలరేగాడు. ఫస్ట్ ఓవర్ లోనే 2 6లు అండ్ 1 4 కొట్టాడు. అభిషేక్ సెకండ్ మ్యాచ్ లో జాకబ్ డెమింగ్ బౌలింగ్ లో డక్అట్ అయ్యాడు. ఈ రోజు తన బౌలింగ్ లోనే ఫస్ట్ బాల్ కి 6 స్టార్ట్ చేశాడు. బౌలర్ ఎవరొచ్చినా ప్రతి ఓవర్ లో అభిషేక్ బౌండరీస్ కొడుతూనే ఉన్నాడు. కానీ ఇంకో ఎండ్ లో ఇషాన్ 13 బాల్స్ లో 28 రన్స్ కొట్టేసి అవుట్ అయ్యాడు. సూర్య అయితే స్లోగా స్టార్ట్ చేశాడు, బట్ ఎండింగ్ లో తను కూడా చెలరేగాడు. అభిషేక్ 20 బాల్స్ లో 68 రన్స్ కొట్టేశాడు. ఇందులో 7 4లు అండ్ 5 6లు ఉన్నాయి అండ్ తన స్ట్రైక్ రేట్ 340 గా ఉంది. సూర్య 26 బాల్స్ లో 57 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 219 గా ఉంది. ఈ మ్యాచ్ లో అభిషేక్ జాకబ్ డెమింగ్ బౌలింగ్ లో 7 బాల్స్ లోనే 26 రన్స్ కొట్టేసి రివెంజ్ తీసుకున్నాడు. ఇద్దరు బ్యాటింగ్ దెబ్బకి ఇండియా టీం 10 ఓవర్స్ లోనే టార్గెట్ ని చేసేసింది. సో అభిషేక్ అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది అని చెప్దాం అనుకున్నాను, కానీ బుమ్రాకి ఇచ్చారు. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పడదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ గంట కొట్టండి. తెలుసు కదా మీ పకోడీ యాదవ్ గొడలి చెల్లి కొడుతున్నాను చేస్తలేవా, చేతనైతే చేస్తలేవా? తెల్లారగానే లేచి యూట్యూబ్ నీకు వీడియో రికమెండ్ చేస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయవా? మారరా మారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి. నీకు వీడియో రికమెండ్ చేసిన పాపానికి యూట్యూబ్ నిజం కక్కుని తెస్తుందా? మారరా 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 మ్యాన్ కే రౌడే.